రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో గత కొంతకాలంగా బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నటువంటి రామ్ మాధవ్ మళ్ళీ తెర మీదకు వచ్చారు. కశ్మీరు వ్యవహారాలకు ప్రభారీగా ఉండబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి మొత్తం ఎన్నికల నిర్వహణ పనిలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించబోతున్నారు. రామ్ మాధవ్ యొక్క వ్యవహార శైలి, ఆయన యొక్క రాజకీయ జీవితాన్ని కనుక అధ్యయనం చేసినట్లయితే ఎగుడు దిగుళ్ళు ఆయన జీవితంలో చాలా సర్వసాధారణము. ఒక్కసారిగా అత్యంత ఎత్తు మీదకి వెళ్ళడం, ఆ తర్వాత అగాధపు లోతుల్లోకి వెళ్ళడము, ఇంకా అయిపోయింది అనుకున్న సమయంలో మళ్ళీ బంతి గోడకేసిన బంతిలాగా రైజ్ కావడము, ఆ తర్వాత మళ్ళీ దిగటము, మళ్ళీ పైకి లేవడము, ఇది ఆయన రాజకీయ జీవితంలోని ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఈ లక్షణం చాలా అరుదైనటువంటి నాయకుల్లో మాత్రమే ఉంటుంది. క్రిందకు వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ పైకి రావడం. భారతీయ జనతా పార్టీలో ఏ బాధ్యత లేనటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ పార్టీ స్వయంగా పిలిచి ఆయనకు బాధ్యతనిచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా కశ్మీర్ ఎన్నికల విషయంలో ఆయనను మళ్ళీ రంగంలోకి తీసుకొచ్చారు. రామ్ మాధవ్తో పాటు కిషన్ రెడ్డి కూడాను, మన కేంద్ర మంత్రి, మన తెలంగాణకు చెందినటువంటి కిషన్ రెడ్డికి కూడా బాధ్యతనిచ్చారు. కిషన్ రెడ్డిని కూడా మనము అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆయన గతంలో హైదరాబాదులో, తెలంగాణలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పటి కిషన్ రెడ్డి కాదు, దాదాపు 10-11 సంవత్సరాల మంత్రిత్వ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. దేశం మొత్తం మీద పర్యటనలు చేస్తూ దేశానికి సంబంధించిన అవగాహన పెంచుకున్నటువంటి వ్యక్తి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆర్టికల్ 370ని తొలగించిన తరువాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కశ్మీరీ హిందూ పండిట్లతో సంవాదం నెరపి వాళ్లను ఓటర్లుగా నమోదు చేయటం దగ్గర నుంచి వాళ్ళ రీహాబిలిటేషన్కి సంబంధించినటువంటి పని ఏదైతే ఉందో అది చేసింది కిషన్ రెడ్డి గారు. ఇది చాలా తక్కువ మందికి తెలిసినటువంటి విషయం. కాబట్టి రామ్ మాధవ్ గారిని, అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి ఈ బాధ్యత అప్పగించడం వెనుక ఆలోచన ఏమై ఉంటుంది? ఎందుకంటే పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నటువంటి రామ్ మాధవ్ని తెర మీదకి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే రామ్ మాధవ్ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు అన్నటువంటి ఇండికేషన్ దాదాపు ఒక 3 నెలల క్రితం నుంచి వచ్చింది. అమెరికాలో ఒక ప్రపంచవ్యాప్త కాన్జర్వేటివ్ మూవ్మెంట్లో భాగంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల సదస్సు జరిగింది. ఆ సదస్సుకి భారతదేశం నుంచి రామ్ మాధవ్, స్వపన్ దాస్ గుప్తా ఇటువంటి నాయకులు వెళ్ళారు. అక్కడ రామ్ మాధవ్ భారత ప్రభుత్వ దృక్పథాన్ని ప్రజల ముందుంచారు. బహుశా ఈ వీడియోలు చాలా తక్కువ మంది చూసి ఉంటారు. భారత ప్రభుత్వము ఏ రకంగా లెఫ్ట్ ఇల్లిబరల్ శక్తులతో ఫైట్ చేస్తోంది అన్నటువంటి విషయాన్ని రామ్ మాధవ్ అక్కడ చాలా సమర్థవంతంగా ఉంచటమే కాకుండా పాశ్చాత్యుల కాన్జర్వేటివ్ మూవ్మెంట్కి, భారతదేశంలో ఉన్నటువంటి జాతీయవాద మూవ్మెంట్కి ఉన్నటువంటి మౌలికమైనటువంటి తేడాలను కూడా చాలా అద్భుతంగా వివరించారు. ఆ సమయం నుంచే ఆయన యొక్క పొలిటికల్ రిటర్న్ టు పాలిటిక్స్ యొక్క తలుపులు తెరుచుకున్నట్టుగా నాకు అనిపించింది. ఇప్పుడు కశ్మీర్ బాధ్యత వారికి ఇవ్వడం జరిగింది. కశ్మీర్ బాధ్యత ఎందుకు ఇచ్చారంటే, గతంలో ఆయన కశ్మీర్ ప్రభారిగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2015 సమయంలో ఆయన పనిచేశారు. ఆ తర్వాత మెహబూబా ముఫ్తీతో పొత్తు కుదిర్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అన్ని వర్గాల రాజకీయ నాయకులు, సామాజిక నాయకులతో సన్నిహితమైనటువంటి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. హసీబ్ డ్రాబు అంటే మెహబూబా ముఫ్తీకి సన్నిహిత బంధువు, మాజీ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి హసీబ్ డ్రాబు వంటి వాళ్ళు రామ్ మాధవ్ నిర్వహించేటటువంటి అనేక సదస్సుల్లో పాల్గొన్నారు. కౌంటర్ టెర్రరిజం కాన్ఫరెన్సెస్లో, ఇండియా ఐడియాస్ కాన్క్లేవ్స్లో పాల్గొన్నారు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఈ సాన్నిహిత్యము పోస్ట్ ఎలక్షన్ ఉపయోగపడవచ్చు. దాంతోపాటు జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు మారాయి. ఇప్పుడు 43 స్థానాలు జమ్మూలో ఉన్నాయి, 47 స్థానాలు కశ్మీర్లో ఉన్నాయి. కశ్మీర్లో 4 సీట్లు ఎక్కువ ఉన్నప్పటికీ
జమ్మూలో గణనీయంగా సీట్లు పెరిగాయి. దీంతోపాటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు గతంలో ఎన్నడూ లేనిది ఆర్టికల్ 370 తొలగిన తర్వాత కశ్మీర్లోకి వచ్చాయి. కాబట్టి 7, 8, 17 సీట్లలో అన్ని పార్టీలకు ఈ రెండు వర్గాల నాయకులు నుంచి ప్రతినిధుల్ని అభ్యర్థుల్ని ఎంచుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి గత ఎన్నికల్లోని వేర్పాటువాద ఎజెండా ఇష్టారాజ్యంగా ముందుకు తీసుకెళ్లడానికి వీలుండదు. జమ్మూలో అత్యధిక సీట్లను గెలుచుకోగలిగిన తరువాత కశ్మీర్లో కొన్ని మిత్రపక్షాలను గనక కలుపుకోగలిగితే, ముఖ్యంగా సజ్జాద్లోనికి చెందినటువంటి పార్టీ ఉంది, ఆ తర్వాత మిగతా చిన్న చిన్న గ్రూపుల్ని గనక కలుపుకోగలిగితే బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. రెండవ అవకాశం, కశ్మీర్ లోయలో కనీసం 3 అసెంబ్లీ స్థానాలు, అమీరా కడల్, హబ్బా కడల్, అదేవిధంగా రైనావాడి, ఈ 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఇది కూడా శ్రీనగర్లో ఉన్నాయి. ఈ మూడిట్లో హిందూ ఓటర్లు అంటే కశ్మీరీ హిందూ పండిట్ల సంఖ్య ఎక్కువగా ఉంది. వీళ్లను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కశ్మీరీ హిందూ పండితులు తామున్నటువంటి బెంగళూరు, పుణే, హైదరాబాదులలోనే ఈ అమీరా కడల్, హబ్బా కడల్, అదేవిధంగా రైనావాడికి ఓటు వేయవచ్చును. కాబట్టి ఈ 3 స్థానాలను బీజేపీ గెలుచుకోగలిగేటటువంటి పరిస్థితి ఉంది గట్టిగా ప్రయత్నం చేస్తే. దీంతోపాటు కొన్ని సీట్లు కశ్మీర్ వ్యాలీలో కనుక గెలవగలిగితే, అదేవిధంగా ఈ 3 పండిట్ మెజారిటీ సీట్లు గెలవగలిగినట్లయితే, పండిట్ ఓటర్లను మొబిలైజ్ చేయగలిగినట్లయితే, జమ్మూలో ఘన విజయం సాధించగలిగినట్లయితే బీజేపీ నాయకత్వంలో సొంత బలంతో ప్రభుత్వం ఏర్పాటు కావచ్చును. దానికి 2 నాయకులు చాలా కీలకమైనటువంటి పాత్ర వహించబోతున్నారు. దాంతోపాటు ఒకవేళ కొద్ది సీట్లు తక్కువ పడితే చిన్న చిన్న పార్టీల్ని ఏ రకంగా కలుపుకోవాలన్నటువంటి వ్యూహరచన కోసం కూడాను రామ్ మాధవ్ చాలా కీలకమైన పాత్ర వహించవచ్చును. ఎందుకంటే ఆయన నెగోసియేషన్స్ ఇటువంటి వాటిల్లో ఆయనది ఒక ముఖ్యమైనటువంటి రోల్ ఉంది. ఆయనది అనేక మందితో ఉన్నటువంటి సంబంధాల వల్ల పార్టీకి ఉపయోగం ఉంటుంది. కాబట్టి జమ్మూ కాశ్మీర్లో అన్నీ ఆలోచించి రామ్ మాధవ్ని మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకుని రావడము, పార్టీ వేరే బాధ్యత ఇవ్వకపోయినా జమ్మూ కాశ్మీర్ ప్రభారం చేయటము, దానితో పాటు కిషన్ రెడ్డిని కూడా ఇవ్వడం. ఎందుకంటే కిషన్ రెడ్డి గత అనేక సంవత్సరాలుగా కశ్మీర్ అఫేర్స్లో కూడాను ఆయన పాత్ర వహిస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కశ్మీరీ పండితుల రీహాబిలిటేషను, వాళ్ళతో సంవాదము, వాళ్ళని స్టేక్ హోల్డర్స్గా మార్చటము, కశ్మీర్ అభివృద్ధిలో వాళ్ళను భాగస్వాములుగా చేసే ప్రయత్నం చేయడంలో ఆయనది ఒక కీలకమైన పాత్ర. కాబట్టి ఈ 2 ప్రభారీలుగా పెట్టడం జరిగిందన్నటువంటి విషయము అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.